ధైర్యంగా ఎన్నికలు జరిగినట్టే మనం ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వరల కుమార్ రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈ పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాము. ఈరోజు వరకు పామర్ నియోజక పరిధిలో జరిగిన కార్యక్రమాల గురించి క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తాను. 5 మండలాలకు సంబంధించి మండల స్థాయి కార్యక్రమం పెట్టుకున్నాం. సాయంత్రం 4 to 8 కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమంలో ప్రధాన ఎజెండాగా అభ్యర్థి అయినటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, 1వ నెంబర్పై అందరూ ఓటు వేయాలని, నాయకులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి గ్రామ పరిధిలో ఏదైతే డేటా మేము ఆల్రెడీ ఇచ్చామో వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడటం, దూరంగా ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కమ్యూనికేట్ చేయటం అనే ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ మా కాన్స్టిట్యున్సీలో జరిగింది. అయితే మా అబ్జర్వర్ అయినటువంటి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు తిరుపతి నుంచి నిన్న విచ్చేశారు. ఆయన, నేను, కూటమి నాయకులు జనసేన నుంచి అధ్యక్షులుగా తాడిశెట్టి నరేష్ గారు, బీజేపీ నుంచి అశోక్ గారు, మేము ముగ్గురం కూడా అబ్జర్వర్ గారితో కలిసి 2 స్కూళ్ళు, ఏఎన్ఎం స్కూలు, అదేవిధంగా పామర్ టౌన్లో కాలేజీ, ఈ రెండింటినీ కూడా మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న టీచర్స్తో వీళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా నేను ఇందాక అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారికి ఒక సూచన చేశా. బ్రహ్మాండంగా ఆయన, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటూ నాకు కూడా ఒక మెసేజ్ వచ్చింది. అదే రకంగా జిల్లాలో ఉన్న ప్రతి పట్టభద్రులకి ఒక SMS వచ్చింది. ఆ మెసేజ్లోనే చూడగానే ఒక సాఫ్ట్ కార్నర్, ఒక కమిట్మెంట్, ఒక కనెక్టివిటీ ఏర్పడింది. ఒక ఎమోషన్ కూడా ఉంది, ఒక అప్పీల్ కూడా ఆ మెసేజ్లో కనపడుతుంది. ఆలపాటి రాజా గారి అభ్యర్థిగా ఇదిగో సో మీ ఓటు ఇక్కడ ఉంది, ఈ బూత్లో ఉందని చెప్పిన విధానం, నన్ను చూసిన వెంటనే అట్రాక్ట్ చేసిన విధానం నాకు నచ్చి, నేను ఆయన వెంటనే ఎమ్మెల్యేలుగా మాకున్న 5,000 లేదా ఈ ఇతర నియోజకవర్గాల్లో 10,000 ఆ ఓట్లకు కూడా ఎమ్మెల్యేల నుంచి కూడా అప్పీల్ వెళ్లే విధంగా, ఆ మెసేజ్ వెళ్లే విధంగా కూడా ఒక SMS రూపంగా అది ఎలా అయితే టెంటేటివ్గా ప్రతి 2-3 డేస్కి వస్తుందో ఆ రకంగా చేయగలిగితే ఒక కన్సర్న్, ఒక కమిట్మెంట్ ఖచ్చితంగా కనపడుతుందనే ఒక సూచన ఆయనకి చేస్తున్నా. అదేవిధంగా ఇంకొద్దిగా స్ట్రెచ్ చేసి, ఎందుకంటే అందరూ కూడా కొద్దిగా నిశ్శబ్దం, బ్యాక్ ఎండ్ స్టాఫ్ దాసన్న గారు కొద్దిగా అందరిని కూడా కొద్దిగా కంట్రోల్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక ఇంపార్టెంట్ సూచన నేను చేయాలనుకుంటుంది ఏంటంటే, 75,000 పైచీలుకున్న ఇప్పుడు ఈ ఓటరు, ఇక్కడ ఇంతమంది నాయకులందరూ కూడా వచ్చారు. ఇది కృష్ణా జిల్లాకి ఇది ఒక పరీక్ష. 75,000 ఓటర్ల నాడి, చదువుకున్న వాడి యొక్క ఆలోచన ఎటుందని ఒక అగ్ని పరీక్ష మనందరికీ. 7 నెలలు 8వ నెల నడుస్తుంది. అత్యధికంగా 75,000లో గనక 70,000 వరకు మనం ఓట్లు వేయించగలిగితే మనం పాస్ అయినట్టే. ఈ అగ్ని పరీక్ష మనం పాస్ అయినట్టే. 70,000లో మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. అది ఎంత మెజారిటీయో మనం చూసి చెప్పేయచ్చు. రేపు 3వ తారీఖున మనకు తెలిసిపోతుంది. కానీ ఆ 70,000 మందిని ఓటు వరకు తీసుకొచ్చి వేయించే బాధ్యత, ఎమ్మెల్యేలుగా దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మాదే అని కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా 6,000 వరకు ఉన్న ఓటర్లో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒక 1,872 మంది బాగా దూరంగా ఉన్నారు. వాళ్ళతో ఫోన్ కనెక్టివిటీ డైరెక్ట్గా ఒక ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి వీళ్ళని కలుపు అని ఆ రకంగా 1,870 మందితో ఫోన్ కనెక్టివిటీ చేస్తే బాగుంటుందని ఒక 30 మందికి చేసి అలసిపోయా. కానీ దాన్ని ఆచరణలో పెట్టి రాబోయే 20 రోజుల్లో, ఒక 15 రోజుల్లో కనుక దాన్ని పూర్తి చేయగలిగితే, ఎమ్మెల్యే డైరెక్ట్గా ఓటర్కి ఫోన్ చేసి, దూరంగా ఉన్నారు మీరు దయచేసి వచ్చి ఓటు మన హక్కు, పైగా పట్టభద్రులుగా మన బాధ్యత, మరి ఇంత చదువుకున్న వాళ్ళం మనమే ఓటు వేసి 10 మందికి ఉదాహరణగా నిలబడాలి, మీరు అంత దూరంగా ఉన్నా దయచేసి రండి అని ఎమ్మెల్యేగా మనం ఆహ్వానం పలికితే ఖచ్చితంగా దూరంగా ఉన్న ఓటర్ ఖచ్చితంగా ఎమ్మెల్యే పిలిచాడు వెళ్దామని చెప్పి ఒక సెలవు పెట్టుకుని ఒక రోజు ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఓటు వేసి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా నేను ప్రయత్నం చేస్తున్నా, సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా 1,800 మందితో ఫోన్తో మాట్లాడేయాలి ఒక ఆలోచన, నిమిషం 2 నిమిషాలు సేపు ఆలోచన, అది కూడా అందరూ చేస్తే బాగుంటుందని సూచన ఈ మీటింగ్లో ముందుకు తీసుకొస్తున్నా. అదేవిధంగా ఇంకా ఏదైనా ఓకే, అదే ప్రయాణం కూడా దానికి తగ్గట్టుగా ఆలోచనలు అన్నీ కూడా ముందుగా ఆ మెసేజ్లోనే కూడా అవి కూడా సార్ వాళ్ళు బ్యాక్ ఎండ్ చూస్తారు సార్, ఇంత చేస్తున్నాం, అది కూడా చేస్తాం. సో మంచి కార్యక్రమం.
కార్యక్రమం చేసిన మంత్రి గారు, అదేవిధంగా దూరం నుంచి వచ్చిన కొల్లు రవీంద్ర గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఒక ఎమ్మెల్యే గారు ఓటర్స్ని ఎలా ప్రభావితం చేయగలరు, అతను ఎంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది స్పష్టంగా చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు కడప వెళ్ళటం వల్ల వారి కుమారుడు వచ్చారు. నేను అవినిగట్లో చాలా కార్యక్రమాలకి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద వాళ్ళు నిర్వహించడం జరిగింది, మేము వెళ్ళడం జరిగింది. వారిని సభను ఉద్దేశించి మాట్లాడవచ్చు.